వెల్కమ్ టు ఎస్పీఆర్ అకాడమీ. ఈ వీడియోని పూర్తిగా చూడండి. సింపుల్గా జియోగ్రఫీలో ఎక్కువ మార్క్స్ సంపాదించడానికి కావలసినటువంటి పాత్వే మీకు అర్థమవుతుంది. యాక్చువల్గా సిలబస్ని పూర్తిగా చదవటం ఫస్ట్ పాయింట్ అయితే, ఈ సిలబస్లో మొత్తానికి కీ పాయింట్ ఏంటంటే ప్లేట్ టెక్టానిక్ థియరీ, ఫలక సిద్ధాంతం. ఇంటీరియర్ ఆఫ్ ది ఎర్త్ అనే టాపిక్ మనకి జియోగ్రఫీ సిలబస్లో ఉంది గ్రూప్ 2లో. ఈ ఇంటీరియర్ ఆఫ్ ది ఎర్త్ నేర్చుకునేటప్పుడు మనం ప్లేట్ టెక్టానిక్ థియరీ అంటాం, ఫలక సిద్ధాంతం. అంటే మౌంటైన్స్ ఫార్మేషన్ కానీ, ఫిజియోగ్రఫిక్ స్ట్రక్చర్ మొత్తం కూడా, మౌంటైన్స్, రివర్ ఫార్మేషన్, ఎర్త్ కేక్స్, వాల్కనిక్ యాక్టివిటీ, సో ఐలాండ్ ఫార్మేషన్, ఇవన్నీ కూడా ప్లేట్ టెక్టానిక్ థియరీ మీదే మేజర్గా బేస్ అయి ఉన్నాయి. ఫలక సిద్ధాంతం గురించి నేను చాలా క్లియర్ కట్గా ఎస్వీఆర్ అకాడమీలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది జియోగ్రఫీ క్లాసెస్లో. సో అందుకనే ప్లేట్ టెక్టానిక్ థియరీని చదవకోకుండా మీరు జియోగ్రఫీని చదవలేరు, ఫస్ట్ పాయింట్. సో అంటే మీరు ప్లేట్ టెక్టానిక్ థియరీ అనేది 100% నేర్చుకొని ఉంటే జియోగ్రఫీ చాలా ఈజీ అయిపోతుంది. ఇలానే నేను జియోగ్రఫీని టీచ్ చేశాను. సెకండ్ పాయింట్, మ్యాప్స్ ద్వారా జియోగ్రఫీని నేర్చుకోవటం వల్ల మెమొరీ పవర్ పెరుగుతుంది. ప్రజెంట్ కాంటెంపరీ ఎగ్జామ్స్లో ఏ విధంగా మనకి ఎంసీక్యూస్, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అడుగుతున్నారో మనకు అర్థమవుతుంది. సో ఎక్కువగా మ్యాప్ బేస్డ్ క్వశ్చన్స్ని ఎక్కువగా అడుగుతూ ఉంటారు జియోగ్రఫీలో. సో అందుకనే నేను మ్యాప్ బేస్డ్ జియోగ్రఫీ అని, జియోగ్రఫీ మొత్తం అయిపోయిన తర్వాత ఆల్రెడీ ఒక 4 మాడ్యూల్స్ దీంట్లో నేను అప్లోడ్ చేశాను. మ్యాప్ బేస్డ్ జియోగ్రఫీని కూడా నేను అప్డేట్ చేస్తాను వన్స్ దగ్గరకు ఎగ్జామ్కి వస్తున్నప్పుడు. కానీ ఇప్పుడు జియోగ్రఫీ మీద కాన్సన్ట్రేషన్ చేస్తూ ఉన్నాం. జియోగ్రఫీలో చెప్పేటప్పుడు కూడా నేను ఎక్కువగా మ్యాప్స్ ద్వారానే జియోగ్రఫీని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు ఆల్రెడీ చూశారు మాడ్యూల్స్ అన్నీ కూడా. పూర్తిగా మ్యాప్స్ బేస్డే ఉంటుంది జియోగ్రఫీ. అప్పుడు నేర్చుకోవడం చాలా ఈజీ అయిపోతుంది అనమాట. థియరీగా చదవటం వల్ల మీకు ఉపయోగం లేదు, అది ఓల్డ్ పద్ధతుల్లో చదవటం. ఇప్పుడు కనుక మీరు ఓల్డ్గా చదివినట్టు కనుక జియోగ్రఫీ అంటే ఎర్త్ ఎక్కడ ఉంది, లాటిట్యూడ్ ఏ అక్షాంశాల మధ్యలో ఉంది, ఏ రేఖాంశాల మధ్యలో ఉంది, లాటిట్యూడ్స్ ఏంటి, లాంగిట్యూడ్స్ ఏంటి, ఇవన్నీ అవుట్డేటెడ్. సో కాన్సెప్చువల్ ఓరియంటేషన్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఇప్పుడున్నటువంటి ఫీల్డ్లో సివిల్ సర్వీస్ రేంజ్లో మీరు చదవాలి. అందుకోసమని మిమ్మల్ని నేను ప్రిపేర్ చేస్తున్నాను. సివిల్ సర్వీస్ రేంజ్లో మిమ్మల్ని ప్రిపేర్ చేస్తే ఆటోమేటిక్గా గ్రూప్ 2 అనేది చాలా ఈజీ అయిపోతుంది. ఆ మెథడ్లో గ్రూప్ 2కి ఎలా సరిపోతుంది అనేది నా కాన్సెప్ట్. ఓకేనండి. సో ఎనీవే, మ్యాప్తో మనకి పూర్తిగా నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. నేను కూడా అలానే ప్రొడ్యూస్ చేస్తున్నాను. మోస్ట్ ఇంపార్టెంట్, కరెంట్ అఫైర్స్ లింకేజ్. జియోగ్రఫీ చదివేటప్పుడు ఎలా చదవాలి, కరెంట్ అఫైర్స్ని ఎలా లింక్ చేసుకోవాలి అనేది అన్ని కూడా నేను నా మాడ్యూల్స్లో చూపిస్తాను. ఇప్పుడు ఈ మాడ్యూల్లో కూడా నేను లాస్ట్లో అటాచ్ చేస్తాను, చూడండి. కరెంట్ అఫైర్స్తోని లింకేజ్ చేసుకొని ఎలా చదవాలో లాస్ట్లో నేను చూస్తాను. ఈవెన్ జియోగ్రఫీ కూడా ఎలా చదవాలో మీకు అర్థమవుతుంది. సో మీరు నేను ఎలా ఏం ఇంపార్టెంటో అని చెప్పిన తర్వాత దీని కంటిన్యూషన్ మీకు ఒక జియోగ్రఫీ వీడియోని కూడా అటాచ్ చేస్తాను. అప్పుడు మీకు ఈజీగా అర్థమవుతుంది ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎలా నేను చెప్తున్నాను, మీరు ఎలా గ్రహించాలి అనేది అని కూడా. తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్, నేను ఆ బేసిక్స్ని ప్రొవైడ్ చేశాను జియోగ్రఫీలో. మోస్ట్ ఇంపార్టెంట్ ఇవి. సిలబస్లో ఈ బేసిక్స్ ఉండవు, కానీ ఈ బేసిక్స్ వస్తేనే మనకి సిలబస్ అర్థమవుతుంది. ఓకేనండి. కొన్నిట్లో సిలబస్లో మనకి ఇవ్వకపోయినా కొన్ని నేర్చుకుంటేనే సిలబస్లో ఉన్న పదాలు అర్థమవుతాయి. ఓకేనండి. ప్లేట్ టెక్టానిక్ థియరీ అర్థమైతేనే కంప్లీట్గా జియోగ్రఫీ అర్థమవుతుంది. ఫిజియోగ్రఫిక్ ఫ్యూచర్స్ కానీ, ఇంటీరియర్ ఆఫ్ ది ఎర్త్ కానీ, ఇవన్నీ కూడా దీని మీదే బేస్ అయి ఉంటాయి. ఓకే. తర్వాత ఏపీ జియోగ్రఫీ విషయానికి వస్తే మాత్రం ఆంధ్రప్రదేశ్ ఎకనామిక్ సర్వే రీసెంట్గా వచ్చినటువంటి సర్వేలో ఏపీ పాపులేషన్ కానీ, హ్యూమన్ జియోగ్రఫీ ఏపీకి సంబంధించి ఏదైతే ఉందో, ఎకనామికల్ జియోగ్రఫీ ఏపీకి సంబంధించి ఏదైతే ఉందో దాంట్లోని తీసుకొని చదువుకోవాలి. అప్పుడు అప్డేట్స్ ఉంటాయి, చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మనకు అర్థమవుతుంది. సో నేను అది వచ్చే సెషన్స్లో ఏపీ జియోగ్రఫీని నేను ఆ విధంగా డీల్ చేస్తాను. ఇప్పుడు జియోగ్రఫీ మాడ్యూల్స్ కంటిన్యూ అయిపోతున్నాయి. జూన్ 30 కల్లా పూర్తిగా మాడ్యూల్స్ కవర్ అయిపోతాయి. ఇప్పుడు వరకు 80% దాదాపుగా అయిపోయినాయి. సో ఇంకా రాను రాను మాడ్యూల్స్ అనేది ఇంక్రీజ్ అవ్వుకుంటూ పోతాయి. పూర్తిగా సిలబస్ అనేది జూన్ 30 కల్లా మీకు కంప్లీట్ అయిపోతుంది అనమాట. సో ఇప్పుడున్న వీడియోస్ చూడటానికే దాదాపుగా మీకు టైం పడుతూ ఉంటుంది. మీరు ఇవి చూసే లోపల మిగతావి అనేది అప్డేట్ అయిపోతూ ఉంటాయి. ఎనీవే, ఇప్పుడు నేను ఒక జియోగ్రఫీ వీడియోని నేను అటాచ్ చేస్తాను. నేను ఎలా చెప్తున్నానో చూడండి, మీరు ఎలా చదవాలో కూడా అర్థమవుతుంది. దాని తర్వాత ఎవరైనా ఎస్వీఆర్ అకాడమీలో కోర్సుని పర్చేజ్ చేయాలనుకుంటే సింపుల్గా ఈ వీడియో లాస్ట్లో పర్చేజ్ చేసే ప్రాసెస్ని ప్రొవైడ్ చేశాను. మీరు పర్చేజ్ చేయొచ్చు. సింపుల్గా అది చూడలేనంటే www.svracademy.inలోకి వెళ్ళండి, రిజిస్టర్ అవ్వండి, లాగిన్ అవ్వండి, అమౌంట్ పే చేసేయచ్చు. ఈ ఫస్ట్ కరెంట్ అఫైర్స్ అనేది జియోగ్రఫీకి సంబంధించిందండి. టాపిక్ వచ్చేసి సబ్మెరైన్ మడ్ వాల్కెనో అంటారు.
సబ్మెరైన్ మడ్ వాల్కనో. సబ్మెరైన్ ఎక్కడ వెళ్తుందండి? అండర్ వాటర్లో వెళ్తుంది. మడ్ వాల్కనో బురదతో కూడుకున్నటువంటి అగ్నిపర్వతం. ఇక్కడ చూడండి, సముద్రం అడుగు భాగాన సర్ఫేస్లో బురదతో కూడుకున్నటువంటి వాల్కనోని మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇలాంటి వాల్కనోస్ రేర్గా కనిపిస్తూ ఉంటాయండి. అంటే సముద్రం అడుగు భాగంలో కూడా వాల్కనోస్ అగ్నిపర్వతాలు ఉంటాయి. సముద్రంలో ఈవెన్ ఎవరెస్ట్తో ఈక్వల్ అయినట్టు పర్వతాలు కూడా ఉంటాయండి. అంటే అంత పెద్ద పెద్ద పర్వతాలు కూడా సముద్రంలో ఉంటాయి. ఈవెన్ మీరు ల్యాండ్ మీద చూస్తున్నవన్నీ కూడా సముద్రంలో ఉంటాయి. ఈవెన్ చెప్పాలంటే ఫిజికల్ ఫీచర్స్ అనేది, అంటే భౌగోళిక లక్షణాలు ఏవైతే ఉన్నాయో, మౌంటైన్స్ కానీ లేకపోతే ప్లెయిన్స్ కానీ లేకపోతే ప్లాట్యూస్ కానీ, ఇవి ఈవెన్ ఓషన్లో కూడా ఉంటాయి. సో ఎర్త్కేక్స్ మనకు తెలుసు ఓషన్లో వస్తాయి, దాన్ని సునామీ అంటాం. అలానే వాల్కనోస్ అగ్నిపర్వతాలు ఏవైతే ఉన్నాయో ఇవి ల్యాండ్ మీద ఉంటాయి, భూమి మీద ఉంటాయి, ఓషన్స్లో కూడా ఉంటాయి. అలానే ఓషన్స్లో బురదని వెదజల్లుతూ ఉండే అగ్నిపర్వతాలు ఉంటాయండి. వీటిని మనం సబ్మెరైన్ మడ్ వాల్కనోస్ అంటారు. సబ్మెరైన్స్ మడ్ వాల్కనోస్ అంటారు అనమాట. అంటే అండర్ వాటర్ జియోలజికల్ స్ట్రక్చర్ ఇది. అంటే నీటి అడుగు భాగాన ఉన్నటువంటి భౌగోళిక స్వరూపంగా దీన్ని చెప్పుకోవచ్చు అనమాట. యాక్చువల్గా ఈ మడ్ వాల్కనోస్ అనేవి మీథేన్ని వెదజల్లుతూ ఉంటాయండి. సీబెడ్ నుంచి మీథేన్ గ్యాసు, ఫ్లూయిడ్స్, అదర్ ఫ్లూయిడ్స్ వస్తూ ఉంటాయన్నమాట. సపోజ్ చూడండి, ఇది సీబెడ్గా మీరు తీసుకున్నారనుకోండి, సీ ఫ్లోర్గా గ్యాసెస్ లైక్ మీథేన్, హైడ్రేట్స్, గ్యాస్ హైడ్రేట్స్ ఎక్కువగా వెదజల్లుతూ ఉంటాయండి. సో సముద్రం సీ ఫ్లోర్ నుంచి, సముద్రం అడుగు భాగం నుంచి. ఇలా సముద్రం పైన వాల్కనో మీకు కనిపించినప్పటికీ కూడా దాని వెంటు సముద్రం లోపలకు ఉంటుంది. సముద్రం లోపలకుండి టెక్టానిక్ యాక్టివిటీస్ అనేది సముద్రం లోపల జరుగుతుంది. మనం ఆల్రెడీ ప్లేట్ టెక్టానిక్స్ థియరీలో దీని గురించి చెప్పుకున్నాం. అందుకని ఏదైనా ఒక పాయింట్ అర్థం కావాలంటే బేసిక్స్ ఇంపార్టెంట్. అందుకని జియోగ్రఫీలో నేను డైరెక్ట్గా సిలబస్కి వెళ్ళకోకుండా కొన్ని బేసిక్స్ చెప్పిన తర్వాతే సిలబస్లోకి వెళ్ళాను. సో అది కూడా మీరు గమనించవచ్చు. సో దీన్ని సబ్మెరైన్ మడ్ వాల్కనో అంటారు. ఇది రీసెంట్గా ఎక్కడ కనిపించిందంటే నార్వేస్ బేర్ ఐలాండ్ ఇన్ బారెంట్స్ సీ. బారెంట్స్ సీ అని ఉంటుందండి, రష్యాకి దగ్గరగా, ఆర్కిటిక్ సర్కిల్కి దగ్గరగా. ఆర్కిటిక్ సర్కిల్ అంటే ఇది ఆర్కిటిక్ సర్కిల్, దానికి దగ్గరగా, రష్యాకి దగ్గరగా, నార్వే దగ్గరలో మనకి బారెంట్స్ సీ అని ఉంటుంది. ఇది మ్యాప్ పాయింటింగ్లో మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ఇలాంటివి వచ్చినప్పుడు మ్యాప్ పాయింట్స్ని చూసుకోవాలి. అప్పుడు అది కరెంట్ అఫైర్స్ లింక్డ్ జియోగ్రఫీ అవుతుంది. మ్యాప్ బేస్డ్ జియోగ్రఫీలో కూడా నేను వీటిని ఫ్యూచర్లో ప్రొడ్యూస్ చేస్తాను. నార్వేస్ బేర్ ఐలాండ్ ఆర్ బారెంట్స్ సీ దగ్గర కనిపిస్తుంది అనమాట ఇది. అయితే బేర్ ఐలాండ్ అనేది సదరన్ మోస్ట్ ఐలాండ్ ఆఫ్ ది నార్వేన్ స్వాల్బర్డ్ ఆర్కిపెలాగో అని చెప్తారు. ఆర్కిపెలాగో అంటే మౌంటైన్ చైన్ అండి. సో ఇట్లా చైన్ లాగా ఉంటే దాన్ని ఆర్కిపెలాగో అంటారు. సో నార్వేన్ స్వాల్బర్డ్ ఆర్కిపెలాగోలో ఒక ఐలాండే బేర్ ఐలాండ్. ఇది సదరన్ మోస్ట్ టిప్గా చెప్తారు స్వాల్బర్డ్ ఆర్కిపెలాగోకి. ఓకేనండి. సో అక్కడ ఇది కనిపించింది. ఒక్కసారి మనం మ్యాప్లో చూస్తే దీన్ని పూర్తిగా మనం రికగ్నైజ్ చేయొచ్చు. మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఇది నార్వే అనే పదం వచ్చింది. ఇది వరల్డ్ మ్యాప్ అండి. వరల్డ్ మ్యాప్లో మోస్ట్ ఇంపార్టెంట్ పసిఫిక్ ఓషన్, ఇది ఈస్టర్న్ పసిఫిక్ ఓషన్, పసిఫిక్ ఓషన్, వెస్ట్రన్ పసిఫిక్ ఓషన్, అట్లాంటిక్ ఓషన్. అట్లాంటిక్ ఓషన్ ఎస్ షేప్లో ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఇండియన్ ఓషన్ ఎం షేప్లో ఉంటుంది, ఇండియన్ ఓషన్. సో ఇవన్నీ మనకు తెలుసు. ఇది సదరన్ ఓషన్. ఆర్కిటిక్ ఓషను, సదరన్ ఓషన్ మనం అంటార్కిటిక్ ఓషన్ అంటారు. ఆర్కిటిక్ వలయం, ఆర్కిటిక్ రీజన్కి దగ్గరగా ఉండే ఒక కంట్రీయే నార్వే అండి. ఇది నార్వే. ఓకేనా. ఈ నార్వేకి గమనిస్తే ఇది నార్వే అండి మనం, అవునా. ఈ నార్వేలో మల్టిపుల్ ఐలాండ్స్ ఉంటాయండి, ఆర్కిపెలాగో అంటారు దీన్ని. సో అంటే మౌంటైన్స్, చైన్ ఆఫ్ మౌంటైన్స్ ఉంటాయి. దాంట్లో మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే అండి స్వాల్బార్డ్ అనే ఒక రీజన్ ఉందండి. ఇది గ్రీన్ ఐలాండ్ పక్కనగా ఉంటుంది, ఆర్కిటిక్ రీజన్కి దగ్గరగా ఉంటుంది. జనావాసాలు చాలా తక్కువ, ఉండవు అసలు ఇక్కడ, అసలు ఇంపాసిబుల్. అంటే ఎందుకంటే ఆర్కిటిక్ సర్కిల్లో 90 degrees నార్త్లో ఏముంటుందండి, ఫుల్ కూల్ ఉంటుంది. ఎక్కువగా అక్కడ ఐసీ మౌంటైన్స్ ఉంటాయి. 90 degrees అవుతూ అంటార్కిటికాలో కూడా అంతే కదా, ఐసీ మౌంటైన్స్ ఉంటాయి, ఐస్ ఫార్మేషన్ ఉంటుంది. సో జీవులు బ్రతకడానికి కూడా కుదరనటువంటి ఎన్వైరన్మెంట్ అక్కడ ఉంటుంది. అందుకని ఈ స్వాల్బార్డ్ అనేది ఒక మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఉందండి ఇక్కడ. ఫ్యూచర్ జనరేషన్స్లో ఈ ప్రపంచం మొత్తం అంతరించిపోతే బయోడైవర్సిటీని ప్రొటెక్ట్ చేయడం కోసం, ఈవెన్ ప్లాంట్స్ని ప్రొటెక్ట్ చేయడం కోసం, హ్యూమన్ బీయింగ్స్ ఎవరైనా బ్రతికుంటే వాళ్ళు ఆహారం తినటం కోసం మనకి సీడ్స్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. అలాంటి ప్రపంచం మొత్తం మీద నుంచి కూడా సీడ్స్ని సేకరించి, విత్తనాలని సేకరించి, సో సీడ్స్ స్టోరేజ్ ప్లాంట్ ఉందండి స్వాల్బార్డ్లో. స్వాల్బర్డ్ సీడ్ వ్యాలెట్ అంటారు దాన్ని. మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, స్వాల్బర్డ్ సీడ్ వ్యాలెట్ అంటారు. ఆ స్వాల్బర్డ్ సీడ్ వ్యాలెట్ కూడా ఇక్కడ ఉంది. ఓకేనా. ఈ స్వాల్బర్డ్
సదర్న్ ఎండ్లో ఈ స్వాల్బార్డ్ అనే ఆర్కిపెలాగోలో సదర్న్ ఎండ్లో ఉన్న ఐలాండ్ పేరు బేర్ ఐలాండ్. ఈ బేర్ ఐలాండ్లోనే ఇప్పుడు మడ్ వాల్కెనో, సబ్మరైన్ మడ్ వాల్కెనో కనిపించింది. ఓకేనా. సో ఇది టోటల్గా జియోగ్రఫీని చదివే పద్ధతి. ఇలా మ్యాప్స్ని అటాచ్ చేసుకోవాలి ప్రతి సబ్జెక్టుకు కూడా. కరెంట్ అఫైర్స్కి అటాచ్ చేసుకోవాలి, జియోగ్రఫీ స్టాండర్డ్ సబ్జెక్ట్ చదివేటప్పుడు కూడా అటాచ్ చేసుకోవాలి. కానీ ఈ కరెంట్ అఫైర్స్ ఏదైతే ఉందో రీసెంట్గా వచ్చినాయి కాబట్టి జియోగ్రఫీలో స్టాండర్డ్వి అడిగేటప్పుడు వీటిని యాడ్ చేసి అడుగుతారు మనకి క్వశ్చన్స్ అనేవి. ఎక్కువగా వీటి మీద డిపెండ్ అయి ఉంటుంది. అందుకనే నేను కరెంట్ అఫైర్స్లో వచ్చినప్పుడు మ్యాప్ బేస్డ్ జియోగ్రఫీ చెప్పేటప్పుడు మీకు కంప్లీట్గా మ్యాప్స్ ద్వారానే ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది జియోగ్రఫీ. అప్పుడు మీరు ఈజీగా ప్రిలిమినరీ క్వాలిఫై అవడానికి అవకాశం ఉంటుంది, గ్రూప్ 2 కానీ గ్రూప్ 1 కానీ అదర్ సబ్జెక్ట్స్ కానీ. సో మ్యాప్ బేస్డ్ జియోగ్రఫీ, మ్యాప్ బేస్డ్ కరెంట్ అఫైర్స్ అనేది మనకి ఇంపార్టెంట్. సో నేను ఎప్పుడు కూడా కరెంట్ అఫైర్స్ కూడా ఇలా మ్యాప్లోనే మీకు డిస్కస్ చేస్తూ వెళ్తాను. సో అది జియోగ్రఫీకి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అండి. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్, మనకు ఒక పోర్ట్ ఉందండి, నౌకాశ్రయం పోర్టు అంటే. ఇలాంటి పోర్ట్స్ కొన్ని స్ట్రాటజిక్ పోర్ట్స్ ఉంటాయండి. మీరు చూస్తే స్ట్రైట్ ఆఫ్ మలక్కా అంటారు, ఇది చాలా స్ట్రాటజిక్ పోర్ట్. ఎందుకండి, ఈ భాగానికి షిప్స్ వెళ్ళాలంటే, నౌకలు వెళ్ళాలంటే, ఇక్కడ నుంచి ఈ పార్ట్ నుంచి ఈ పార్ట్కి షిప్స్ వెళ్ళాలంటే, నౌకలు వెళ్ళాలంటే ఇలా రావాలి స్ట్రైట్ ఆఫ్ మలక్కా మీద. ఇది ఒక స్ట్రాటజిక్ ప్లేస్. స్ట్రైట్ ఆఫ్ మలక్కా ఎవరి కంట్రోల్లోకైనా వెళ్ళిందనుకోండి, వాళ్ళు కంట్రోల్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇటువైపు నుంచి ఇటువైపుకి పోవడానికి అవకాశం ఉండదు, వెస్ట్ నుంచి ఈస్ట్కి. సో ఇండియన్ ఓషన్, పసిఫిక్ ఓషన్ కనెక్టివిటీ ఉంటుంది స్ట్రైట్ ఆఫ్ మలక్కా. ఒక ఇంపార్టెంట్ స్ట్రైట్. దీనికి దగ్గరగానే ఒక పోర్ట్ ఉంటుందండి, దాన్ని ఇండోనేషియాకి దగ్గరగా ఉంటుంది. ఇదంతా ఇండోనేషియా అనమాట. దీన్ని ఇక్కడ ఉంటుందండి, స్ట్రైట్ ఆఫ్ మలక్కా కన్నా కొంచెం ముందు ఉంటుంది. దాన్ని సబాంగ్ పోర్ట్ అంటారు. సబాంగ్ పోర్ట్. సబాంగ్ పోర్ట్ ఏంటి? సబాంగ్ పోర్ట్ వల్ల ఉపయోగం అంటే, స్ట్రైట్ ఆఫ్ మలక్కా ఎలా అయితే స్ట్రాటజిక్ చోక్ పాయింటో, సబాంగ్ కూడా అలానే. సో కొన్ని ఇంపార్టెంట్ స్ట్రాటజిక్ లొకేషన్స్లో ఈ నౌకాశ్రయాలు, వ్యూహాత్మకమైనటువంటి ప్రదేశంలో ఈ నౌకాశ్రయాలు ఉండటం వల్ల, స్ట్రాటజిక్ లొకేషన్లో ఈ పోర్ట్స్ ఉండటం వల్ల వాటి యొక్క స్ట్రాటజీ అనేది జియో పాలిటిక్స్ మీద, ట్రేడ్ మీద పడుతుందన్నమాట. అందుకని ఇవి ఇంపార్టెంట్ స్ట్రాటజిక్ లొకేషన్స్లో ఉన్న పోర్ట్స్. వాటిలో ఒకటి ఇంపార్టెంట్ పోర్ట్ ఏంటంటే సబాంగ్ పోర్ట్. ఇది ఇండోనేషియాలో ఉంది. సో సబాంగ్ పోర్ట్ ఇండోనేషియాలో ఉంది. ఈ సబాంగ్ పోర్ట్ని స్ట్రైట్ ఆఫ్ మలక్కాకి దగ్గరగా ఉంది కాబట్టి మనకు అండమాన్ నికోబార్ ఐలాండ్స్ నుంచి కూడా చాలా దగ్గరగా ఉంటుందండి ఇది. దాంతో అండమాన్ నికోబార్ ఐలాండ్స్ ఇవి. సో ఇది సబాంగ్ పోర్ట్, ఇది సబాంగ్ పోర్ట్, ఇది అండమాన్ నికోబార్ ఐలాండ్స్. దీనికి దగ్గరగా ఉంటుంది కాబట్టి ఇండియన్ కంట్రోల్కి అవకాశం ఉంటుంది. ఇది కనుక మన దగ్గరలో ఉంటే స్ట్రైట్ ఆఫ్ మలక్కా కంట్రోల్లో కొంత పాలు పంచుకోవచ్చు, సెక్యూరిటీని కూడా పాలు పంచుకోవచ్చు. అందుకని ఇండోనేషియా, ఇండియా కలిసి ఇద్దరు కంట్రీస్ దగ్గరకు వచ్చి ఇండోనేషియాలో ఇండియా డెవలప్ చేస్తున్నటువంటి పోర్టు సబాంగ్ పోర్ట్. ఎందుకు? స్ట్రాటజిక్ లొకేషన్లో ఉన్నటువంటి స్ట్రైట్ ఆఫ్ మలక్కా అనేది మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ కాబట్టి దానికి దగ్గరలో ఉన్న సబాంగ్ పోర్టు ఇండోనేషియాలో ఇండియా డెవలప్ చేస్తుంది అనమాట. సో ఇది మోస్ట్ ఇంపార్టెంట్, స్ట్రాటజిక్ లొకేషన్ కోసం చాలా ఇంపార్టెంట్. అందుకే దీని గురించి నేను మాట్లాడటం జరిగింది. అయితే కొన్ని చోక్ పాయింట్స్ ఉంటాయండి, ఒక 6 చోక్ పాయింట్స్, మోస్ట్ ఇంపార్టెంట్ చోక్ పాయింట్స్. సో మనకి కొన్ని జియోగ్రఫికల్గా మ్యాప్ చూసినప్పుడు ఆ పోర్ట్స్ కానీ ఆ స్ట్రైట్స్ కానీ మనకు చాలా ఇంపార్టెంట్. వాటిలో ఒకటి స్ట్రైట్ ఆఫ్ మలక్కా, మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ఏషియాస్ ప్రైమరీ చోక్ పాయింట్ అంటారండి దీన్ని. ఆసియా ఖండంలోనే అత్యంత ఇంపార్టెంట్, ముఖ్యమైనటువంటి చోక్ పాయింట్ అనమాట ఇది. దాదాపుగా ఇక్కడ నుంచి గూడ్స్ కానీ గూడ్స్ మనం చూస్తే 25% ట్రేడ్ జరుగుతుంది. వస్తువులు 20 గ్లోబల్లో మొత్తం 100 వస్తువులు ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి వెళ్తుంటే 25 వస్తువులు ఈ ఛానల్లో నుంచి వెళ్తూ ఉంటాయి, మోస్ట్ ఇంపార్టెంట్. దాంతోపాటు ఆయిల్ ట్రేడ్ జరుగుతుంటే దాంట్లో 1/3, సో దాదాపుగా థర్డ్ ఆఫ్ ఆయిల్ ఇక్కడ నుంచే ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్స్ జరుగుతూ ఉంటాయి. ఇది ఒక మోస్ట్ ఇంపార్టెంట్. సో స్ట్రైట్ ఆఫ్ మలక్కా, ఈ స్ట్రైట్ ఆఫ్ మలక్కాకి దగ్గరగానే ఇక్కడే మనం డెవలప్ చేసే ఇండోనేషియాలో ఇండియా డెవలప్ చేసే పోర్టు సబాంగ్ పోర్ట్ ఒకటి ఇంపార్టెంట్. తర్వాత ఇంకొక ఇంపార్టెంట్ స్ట్రైట్ ఆఫ్ హార్మజ్ అండి. ఇది స్ట్రైట్ ఆఫ్ హార్మజ్. ఓకే, స్ట్రైట్ ఆఫ్ హార్మజ్లో దాదాపుగా ఆయిల్ ట్రేడ్లో 30% జరుగుతుంది. అంటే సో ముడి చమురు వాణిజ్యంలో, ముడి చమురు ఎగుమతులు దిగుమతులు 30% ఇక్కడ నుంచి జరుగుతుంది స్ట్రైట్ ఆఫ్ హార్మజ్. సో ఇది మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. మనకి స్ట్రైట్ ఆఫ్ హార్మజ్ నుంచి ముంబైకి కానీ వెస్ట్రన్ కోస్ట్కి వెసల్స్ వస్తూ ఉంటాయి. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్, ఇటువైపు ఉన్నదాన్ని దీన్ని బాబెల్ మండప్ అంటారండి. అంటే రెడ్ సీని
స్ట్రెయిట్ ఆఫ్ ఓమన్ని కలిపేది బాబెల్ మండెప్, ఇది గుర్తుపెట్టుకోండి మోస్ట్ ఇంపార్టెంట్. తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ సూయజ్ కెనాల్, మెడిటేరియన్ ఓషన్ని రెడ్ సీని కలిపేది సూయజ్ కెనాల్. ఓకేనండి. తర్వాత టర్కిష్ స్ట్రైట్స్, ఇక్కడ టర్కిష్ స్ట్రైట్ ఉంటుందండి. తర్వాత ఇది మోస్ట్ ఇంపార్టెంట్ స్ట్రైట్ ఆఫ్ గిల్బార్టర్. సో తర్వాత కేప్ ఆఫ్ గుడ్ హోప్, ఇది సౌత్ ఆఫ్రికా దగ్గరగా ఉంటుందండి. ఇది ప్రైమరీ చోక్ పాయింట్స్ అండి ఇవన్నీ కూడా. మోస్ట్ ఇంపార్టెంట్ ఇంకోటి పనామా కెనాల్, పసిఫిక్ ఓషన్ని అట్లాంటిక్ ఓషన్ని కలిపేది పనామా కెనాల్. సో ఇది సౌత్ అమెరికాకి నార్త్ అమెరికాకి సౌత్ అమెరికా కాంటినెంట్స్ మధ్యలో ఉంటుంది. సో ఇది పనామా కెనాల్. సో చూడండి ఒకసారి మోస్ట్ ఇంపార్టెంట్ పనామా కెనాల్. సో ఇట్ కనెక్ట్స్ నార్త్ అమెరికా అండ్ సౌత్ అమెరికా. నెక్స్ట్ ఇంకొకటి స్ట్రెయిట్ ఆఫ్ మలక్కా, ఇది ఇండియన్ ఓషన్ని ఇటువైపు పసిఫిక్ ఓషన్ని కలుపుతుంది. తర్వాత స్ట్రెయిట్ ఆఫ్ హార్మజ్ అనేది మనకి ఇంపార్టెంట్ ట్రేడ్ క్రూడ్ ఆయిల్ ట్రేడ్ చేసే పాయింట్, దాదాపు 30%. బాబెల్ మండప్, ఇది రెడ్ సీని అట్లాంటిక్ ఓషన్ని రెడ్ సీని అరేబియన్ ఓషన్ని కలుపుతుంది. సూయజ్ కెనాల్ మోస్ట్ ఇంపార్టెంట్, మెడిటేరియన్ ఓషన్ని రెడ్ సీని కలుపుతుంది. స్ట్రెయిట్ ఆఫ్ గిబ్రాల్టర్, సో స్ట్రెయిట్ ఆఫ్ గిబ్రాల్టర్ అనేది మెడిటేరియన్ ఓషన్ని, మధ్యధరా సముద్రాన్ని, పసిఫిక్ మెడిటేరియన్ ఓషన్ని, అట్లాంటిక్ ఓషన్ని కలుపుతుంది. సో ఇది మోస్ట్ ఇంపార్టెంట్ అండి, ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. తర్వాత పనామా కెనాల్ అట్లాంటిక్ ఓషన్ని ఇటువైపు పసిఫిక్ ఓషన్ని కలుపుతుంది. ఇది ప్రైమరీ చోక్ పాయింట్స్. జియోగ్రఫీ పరంగా మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అండి ఇది. ఎస్వీఆర్ అకాడమీ ఏపీఎస్సి గ్రూప్ 2 కోర్సుని ఎలా పర్చేజ్ చేయాలో ఈ వీడియోలో చూద్దాం. మిగతా వాళ్ళు ఏ కోర్సుని పర్చేజ్ చేయాలన్నా ఇదే విధంగా మీరు కోర్సుని పర్చేజ్ చేయొచ్చు ఎస్వీఆర్ అకాడమీ నుంచి. సింపుల్గా ముందు గూగుల్ని ఓపెన్ చేస్తారు, అందరికీ తెలిసిన విషయమే. ఇక్కడ ఎస్వీఆర్ అకాడమీ అని టైప్ చేయండి. మీకు ఎస్వీఆర్ అకాడమీ అని టైప్ చేసి ఎంటర్ చేయగానే ఎస్వీఆర్ అకాడమీ మెయిన్ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది, SVRacademy.in అనే పేరుతో. సో అక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఎస్వీఆర్ అకాడమీ వెబ్సైట్ ఇలా ఓపెన్ అవుతుంది. మీరు కొత్తగా కోర్సుని పర్చేజ్ చేయాలనుకున్నా లేదా ఎస్వీఆర్ అకాడమీ వెబ్సైట్ని ఇప్పుడే చూస్తున్నా, ఇప్పుడే మీరు లోపలికి వస్తున్నా కానీ ఇప్పుడు నేను చెప్పినట్టు చేయండి. ఆల్రెడీ మీరు ఎగ్జిస్టింగ్ స్టూడెంట్స్ అయితే, ఆల్రెడీ ఇంతకుముందు రిజిస్టర్ అయినట్టయితే జస్ట్ ఈ ఫోన్ నెంబర్కి కాల్ చేయండి, మీరు కోర్స్ అనేది యాక్టివేట్ చేయించుకోవచ్చు. సో ఇప్పుడు కోర్సు కిందకి వెళ్ళిన తర్వాత మీకు చూడండి ఏపీఎస్సి గ్రూప్ 2 అని ఇక్కడ ఉంది, అవునా. బై నౌ అనే బటన్ ఉంది, ఇక్కడ బై నౌ అనే బటన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీ రిజిస్ట్రేషన్ ఫామ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీ నేమ్ని ఎంటర్ చేయండి. మీ నేమ్ ఎంటర్ చేసిన తర్వాత మీ ఈమెయిల్ ఐడి అడుగుతుంది, మీ ఈమెయిల్ ఐడిని ఎంటర్ చేయండి. మీ ఈమెయిల్ ఐడిని ఎంటర్ చేసిన తర్వాత మీ మొబైల్ నెంబర్ అడుగుతుంది. ఇక్కడ మీ మొబైల్ నెంబర్ అడుగుతుంది, మీ మొబైల్ నెంబర్ని ఎంటర్ చేయండి. మీ మొబైల్ నెంబర్ని ఎంటర్ చేసిన తర్వాత మీ పాస్వర్డ్ అడుగుతుంది, మీ పాస్వర్డ్ ఒకటి పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత మీరు కోర్స్ ఏపీఎస్సి గ్రూప్ 2 కదా, ఆటోమేటిక్గా సెలెక్ట్ అయి ఉంటుంది. సబ్మిట్ బటన్ని క్లిక్ చేయండి. సబ్మిట్ బటన్ని క్లిక్ చేయగానే ఇది మిమ్మల్ని పేమెంట్ గేట్వేకి తీసుకెళ్తుంది. అంటే ఎస్వీఆర్ అకాడమీకి పేమెంట్ చేసేటువంటి గేట్వేకి దీన్ని ఆటోమేటిక్గా తీసుకెళ్తుంది. మీకు ఇక్కడ ఇలా వస్తుంది, చూస్తూ ఉండండి. సో ఇలా పేమెంట్ గేట్వే ఓపెన్ అయిన తర్వాత పేయింగ్ టు ఎస్వీఆర్ అకాడమీ అని వస్తుంది. సో టోటల్ అమౌంట్ వచ్చేసి 5000 రూపీస్ ఇక్కడ మీకు చూపిస్తుంది. సో కన్వీనియన్స్ ఫీ కూడా కొంచెం యాడ్ అవుతుంది. ఎనివే టోటల్ ఇది క్యూఆర్ కోడ్. మీరు ల్యాప్టాప్లో కానీ ట్యాబ్లెట్లో కానీ లేదా ఇలా చేస్తూ ఉంటే క్యూఆర్ కోడ్ కనిపిస్తుంది. ఈ క్యూఆర్ కోడ్ ద్వారా మీరు పే చేయొచ్చు. లేదా సింపుల్గా గూగుల్ పే కానీ, ఫోన్పే కానీ, పేటిఎం కానీ, యూపీఐ ద్వారా కూడా మీరు పర్చేజ్ చేయొచ్చు. దాంతోపాటు యూపీఐని కూడా యూజ్ చేయొచ్చు. తర్వాత మోర్ పేమెంట్ ఆప్షన్స్ కనుక మీరు క్లిక్ చేశారంటే మీ క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ కానీ, నెట్ బ్యాంకింగ్ కానీ, అదర్ వ్యాలెట్స్ కానీ, బ్యాంకు నుంచి కానీ మీరు ఎలా కావాలంటే అలా పే చేసుకోవచ్చు. వన్స్ మీరు పే చేసిన తర్వాత ఆటోమేటిక్గా కోర్స్ అనేది ఎలా యాక్టివేట్ అవుతుందో ఒకసారి చూద్దాం. వన్స్ మీరు మనీ పే చేసిన తర్వాత పేజ్ ఇలా ఓపెన్ అవుతుంది. ఇలా ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మీకు పోస్టర్ కనిపిస్తుంది కదా, ఈ పోస్టర్ని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు మనం టైం టేబుల్లో ఎలా అయితే ఇచ్చామో ఆ ఆర్డర్లోనే సబ్జెక్ట్స్ కనిపిస్తాయి. ఫస్ట్ హౌ టు ప్రిపేర్ గ్రూప్ 2లో గ్రూప్ 2 ఎలా ప్రిపేర్ అవ్వాలి, సిలబస్ ఎక్స్ప్లెనేషన్ ఏంటి, అసలు విధి విధానాలు మొత్తం గ్రూప్ 2లో ఉంటాయి. దీన్ని ఒకసారి చూసిన తర్వాత సబ్జెక్టుల్లోకి వెళ్ళండి. ఫస్ట్ సబ్జెక్ట్ కరెంట్ అఫైర్స్ ఇవ్వడం జరిగింది. సెకండ్ సబ్జెక్ట్ జియోగ్రఫీ. సో తర్వాత కూడా మ్యాప్ బేస్డ్ జియోగ్రఫీ, డిజాస్టర్ మేనేజ్మెంట్, ఇవి 3 కూడా జియోగ్రఫీకి సంబంధించినవి. 3వది ఇండియన్ సొసైటీ. 4వది హిస్టరీ. దాంట్లో యాన్సెంట్ హిస్టరీ, మెడివల్ హిస్టరీ, మోడర్న్ హిస్టరీ, ఆధునిక భారతదేశ చరిత్ర, ప్రాచీన భారతదేశ చరిత్ర, మధ్యయుగ భారతదేశ చరిత్ర. దాని తర్వాత కరెంట్ అఫైర్స్
ఏపీ కరెంట్ అఫైర్స్, ఇంటర్నేషనల్ రిలేషన్స్, ఇవి రెండు కూడా కరెంట్ అఫైర్స్కి సంబంధించింది. లాస్ట్లో మనం అర్థమెటిక్ అండ్ రీజనింగ్ 5x30 మార్క్స్ 150 మార్క్స్కి కంప్లీట్ సిలబస్ని మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుందన్నమాట. సో అప్డేట్స్ కూడా రెగ్యులర్గా అప్డేట్స్ వస్తూ ఉంటాయి. వాటిని కూడా మీరు ఎక్కడ చూసుకోవాలంటే ఈ బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఏ రోజు ఏ వీడియో రీసెంట్గా అప్లోడ్ అయిందో పూర్తిగా సమాచారం తెలుస్తుంది. ఇక్కడ మీరు పిక్ కూడా అప్లోడ్ చేసుకోవచ్చు. సింపుల్గా ప్రొఫైల్ అప్లోడ్ బటన్ని కనుక క్లిక్ చేసినట్టయితే ఇక్కడ మీ ప్రొఫైల్ అని ఉంటుంది, దాన్ని కనుక క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా అప్డేట్ అనేది చేసుకోవచ్చు మీరు. సో ఎనీవే అండి, తర్వాత మీకు టెలిగ్రామ్ కావాలంటే ఇక్కడ నుంచే మీరు టెలిగ్రామ్లోకి వెళ్ళొచ్చు. సో అందరూ టెలిగ్రామ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ క్లిక్ చేస్తే టెలిగ్రామ్ ఛానల్ డైరెక్ట్గా ఓపెన్ అవుతుంది. సో తర్వాత స్టడీ మెటీరియల్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. టెస్ట్ సిరీస్ వన్స్ మొత్తం సిలబస్ మొత్తం పూర్తి అయిపోయిన తర్వాత లాస్ట్లో టెస్ట్ సిరీస్ని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఇలా మేము పూర్తిగా సిలబస్ ప్రకారం నడుస్తూ కొత్తగా ప్రిపేర్ అయ్యే వాళ్ళకు కూడా కంపాటబుల్గా ఉండేలాగా టైం టేబుల్ ప్రకారం మేము ఇచ్చిన టైం టేబుల్ ప్రకారం దీన్ని అరేంజ్ చేయడం జరిగింది. సింపుల్గా ఇప్పుడు మీరు ఇది సబ్జెక్ట్స్ అనమాట. దీని నుంచి వెనక్కి వెళ్ళాలనుకోండి, ఇక్కడ దీన్ని క్లిక్ చేయండి, వెనక్కి వెళ్తుంది. సో ఇది కోర్సులో నుంచి సబ్జెక్ట్లోకి వెళ్ళాలంటే ఈ పోస్టర్ని క్లిక్ చేస్తారు. సబ్జెక్టులు, ఆ కోర్సులో ఏం సబ్జెక్టులు ఉన్నాయో ఇక్కడ మేము డిస్ప్లే చేసాం, అవునండి. సో ఇది ఈ సబ్జెక్ట్స్ ఉన్నాయి. సపోజ్ మనం సబ్జెక్ట్లో వీడియోలు కావాలనుకోండి, ఈ సబ్జెక్ట్ మీద క్లిక్ చేస్తారు. సో వీడియోస్, హౌ టు ప్రిపేర్ కరెంట్ అఫైర్స్ ఇక్కడ నేను ప్రొవైడ్ చేశాను. సో ఏప్రిల్ మంత్ వరకు అప్లోడ్ అయ్యి ఉన్నాయి అనుకోండి, సో మే అయిపోగానే మే మొత్తం వచ్చేస్తుంది. అలా మీకు కరెంట్ అఫైర్స్ అనేది రెగ్యులర్గా ప్రొవైడ్ చేయడం జరుగుతూ ఉంటుందన్నమాట. సో దాంతోపాటు చూడండి, ఇండియన్ సొసైటీ కానీ, డిజాస్టర్ మేనేజ్మెంట్ కానీ, జియోగ్రఫీ కానీ, సపోజ్ చూడండి జియోగ్రఫీ క్లిక్ చేశా. సో జియోగ్రఫీ మాడ్యూల్స్ ఇలా ఉంటాయి అన్నమాట. సో యాజ్ పర్ గ్రూప్ 2 న్యూ సిలబస్ని ఆధారంగా చేసుకుని సిలబస్ ఎక్స్ప్లెనేషన్ కూడా ఆల్రెడీ న్యూ సిలబస్ని బేస్ చేసుకొని ఇక్కడ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ప్రతి సబ్జెక్ట్లో కూడా పైన ఇట్లా ఉంటుంది, అంటే సిలబస్ ఎక్స్ప్లెనేషన్ అండ్ ప్లానింగ్. దాని వీడియోని చూడండి, మీకు ఆ లోపల మనం ఆ సబ్జెక్ట్లో ఏం డీల్ చేస్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది. సో ఈ విధంగా మీరు కోర్సు మొత్తాన్ని కంప్లీట్ చేయడానికి కావాల్సిన టైం టేబుల్ని ఇచ్చాను. ఆ టైం టేబుల్ ప్రకారం వీటిని ప్రిపేర్ అవ్వండి. సో మీకు బాగా ఉపయోగపడుతుంది. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.